తిరుపతి జిల్లా వెంకటగిరి పీహెచ్సీని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్ జిల్లానీపై గతంలో అనేక అభియోగాలు, ఫిర్యాదులు రావడంతో ఆయన పీహెచ్సీని సందర్శించారు. గతంలో వచ్చిన అభియోగాలపై ఎమ్మెల్యే కలెక్టర్కు ఫిర్యాదు చేయగా ఆయన విచారణకు ఆదేశించారు. ఈ విచారణ జరిగి దాదాపు 4 వారాలు గడిచినా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే తనిఖీ సమయంలో మెడికల్ ఆఫీసర్ విధుల్లో లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో 2 గదులకు తాళాలు వేసి ఉండడంతో సిబ్బందిని విచారించగా అతని పర్సనల్ రూమ్ అని సిబ్బంది చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్కి పూర్తి బాధ్యతలు అప్పజెప్పాల్సిన అవసరం ఉందని, ఆస్పత్రి అతని సొంత ఇల్లు కాదని కలెక్టర్ గారికి చెప్పి అతని మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంత జరిగినా మెడికల్ ఆఫీసర్ జిల్లానీపై ఎటువంటి చర్యలు తీసుకోపోవడంతో వెంకటగిరి ప్రజలు, బాధితులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చినా కలెక్టర్ విచారణ జరిపి జిల్లానీపై చర్యలు తీసుకోకపోవడం ఏమిటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది లీవ్ లెటర్స్, ఎంప్లాయీస్కి లీవ్ కావాలన్నా ఇలాంటివన్నీ దానికి రిజిస్టర్ మెయింటైన్ చేసి దాని అమౌంట్ తీసుకొని 50% హాస్పిటల్కి చేయాలని ఒక ప్రొసీజర్ ఉంది కదా, దాన్ని ఫాలో అవుతున్నారు. ఫాలో కావాలి, మీరైతే ఫాలో కావాలి. ఆ డాక్టర్ ఏవైతే ఉంటాయో తీసేవన్నీ కూడా ఇన్ఛార్జ్ డాక్టర్కి ఇచ్చిపోవాలి. మేము వచ్చాము, చూడాలనుకున్నాం, తాళాలు లేవన్నారు. అది తీసుకెళ్ళడం తప్పు కదా. సెలవు పెట్టినప్పుడు అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి. వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు ఆ బోర్డు, లైట్లు అన్ని పక్కన పెట్టుకోవాలి. మీరు దేనికి ఉపయోగిస్తున్నారు? డబ్బుల్ని ఎంత వస్తుంది, దేనికి ఉపయోగిస్తున్నారు? ఆ లెక్క కావాలి. అది లెటర్ పెట్టు, అప్పుడు లెటర్ పెట్టు, నాకు ఆ డీటెయిల్గా ఎంత వస్తుంది, దేనికి ఖర్చు పెడతారు, ఆ డీటెయిల్ నాకు ఇవ్వండి. ఆరోగ్యశ్రీ కింద కూడా ఫండ్ వస్తుంది సార్. ఆరోగ్యశ్రీ కింద పెట్టినప్పుడు దాని కింద కూడా ఫండ్ వస్తుంది సార్, దాన్ని కూడా పడుకోవచ్చు. కాబట్టి ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వండి చెప్తాను సార్. చైర్మన్ అడిగాడు, కంప్లీట్ ఎంత వస్తుంది, దేని ఖర్చు పెడుతున్నారు, బ్రేకప్ గేటు లైట్ చేస్తే తెలియదు సార్. ఈ వెంకటగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి మేము ఎంక్వైరీ ఆఫీసర్స్గా డాక్టర్ రాజా, నేను సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ అనస్థీషియా గూడూరు ఏరియా హాస్పిటల్, కమల్ కిరణ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏరియా హాస్పిటల్ గూడూరు, కరీనా జూనియర్ అసిస్టెంట్ సూలూరుపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి డాక్టర్ జిలానీ బాషా వెంకటగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్గా, మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆయన మీద చాలా అభియోగాలతో ఒక పిటిషన్ ఇవ్వబడింది. ఆ పిటిషన్ అది ఎమ్మెల్యే గారికి ఇచ్చారు. అక్కడ నుంచి అది కలెక్టర్ గారికి వెళ్ళి, కలెక్టర్ గారి నుంచి మా పై ఆఫీసర్స్కి ద్వారా మాకు ఎంక్వైరీ చేయమని మమ్మల్ని ఎంక్వైరీ టీమ్గా, ఎంక్వైరీ ఆఫీసర్స్గా వేశారు. ఆ అభియోగాలు ఎంతవరకు వాస్తవమా అవాస్తవమా అనేది తెలుసుకునే దానికోసంగా మేము ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఈవినింగ్ వరకు ఈ ఎంక్వైరీ కండక్ట్ చేశాము. ఈ హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగస్తుని, స్టాఫ్ నర్సుల కాడ నుంచి, జీడీఏల కాడ నుంచి ప్రతి ఒక్క వర్కర్ని మేము ఇక్కడ వాళ్ళని పర్సనల్గా మౌఖికంగా వారి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నాం. మరియు రిటర్న్గా కూడా వారి దగ్గర స్టేట్మెంట్ తీసుకొని ఇవన్నీ వాస్తవాలా అవాస్తవాలా అని అడిగాము. వారందరూ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ రాసిచ్చారు.
సో ఇవన్నీ క్రోడీకరించి తర్వాత మేము ఫైనల్ రిపోర్టు గవర్నమెంట్కి పంపిస్తాము. దాన్ని బట్టి ప్రభుత్వం ఆయన మీద యాక్షన్ తీసుకోకపోవడం అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉండే వాటిని బట్టే ఉంటుంది. మేము ఇచ్చే రిపోర్టు మేము న్యాయబద్ధంగా అందరి అభిప్రాయాలను తీసుకొని ఒక కంక్లూషన్కి వచ్చి ఆ రిపోర్ట్ని గవర్నమెంట్కి పంపిస్తాం. దాని ప్రకారంగా ఆయనకి పాజిటివ్ నెగటివ్ ఆయన మీద యాక్షన్ ఇంపోజ్ అవుతుంది. ఇది మీద చాలా అభియోగాలు వచ్చాయి. ఇక్కడ జీడీఏలు అందరినీ ఒక 5-6 మందిని దగ్గర పెట్టుకొని బాడీ గార్డ్స్ లాగా ఉపయోగించుకోవడం, తర్వాత వాళ్ళ చేతనే ఓపీ చూపించడము, తర్వాత వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తా వాళ్ళ చేతనే పనులు చేస్తూ ఇక్కడ స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సులు అందరినీ కూడా తక్కువగా చేసి చూద్దాం, మిగతా డాక్టర్స్ని తక్కువ చేయడము. ఇది ఒక అరాచకంగా తయారైంది హాస్పిటల్ ఈయన వల్ల అనేది అభియోగం. తర్వాత అంతకుముందు ఒక 7-8 డాక్టర్లు ఈయన యొక్క అరాచక పనులకి తట్టుకోలేక వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయారు అని కూడా అభియోగం ఉంది. దాన్ని కూడా మేము విచారించాము. డాక్టర్స్ వాళ్ళందరూ కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. కొంతమంది ఉద్యోగమే మానేసి వెళ్ళిపోయారు. అది ఎందుకు మానేశారు అనేది కూడా మేము రిపోర్ట్ అంతా తీసుకున్నాము. సో దీన్ని బట్టి యాక్షన్ అనేది ఉంటుంది. డాక్టర్ జిలానీ భాషా, ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డ్రాయింగ్ ఆఫీసరు, ఈ హాస్పిటల్లోనే మూలగా ఒక రూమ్ తీసుకొని దానికి ఏసీ అంతా బిగించి అక్కడనే ఆయన సొంత కార్యకలాపాలని చేస్తుంటాడు అని ఆ అభియోగంలో ఉంది. దాన్ని కూడా విచారించాము. డాక్టర్ పేరు డాక్టర్ జిలానీ భాషా. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.